జిల్లా గాలివీడు ఎంపీడీఓ పై వైసీపీ నేతలు దాడికి దిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం కడప రిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ఆయన మనం గమనించవచ్చు, తీవ్రంగా గాయపడి రిమ్స్లో చికిత్స పొందుతున్న పరిస్థితి. అయితే దాడి ఎలా జరిగింది ఏంటన్నటువంటి విషయం ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు ఏం జరిగింది? నిన్న మధ్యాహ్నము 1 గంట ప్రాంతంలో ఎంపీపీ వాళ్ళ కుమారుడు సుదర్శన్ రెడ్డి ఇంకా కొంతమంది ఒక 20-25 మంది దాకా ఉంటారు. వాళ్ళు ఎంపీపీ ఛాంబర్ కీస్ కావాలని చెప్పి మా అటెండర్ ద్వారా వచ్చి అడిగినారు. నేను ఏం విషయం అంటే వాళ్ళంతా చాలామంది ఉన్నారు సార్, వాళ్ళంతా వచ్చి అటు భోజనాలు అవి ఇవి తెచ్చుకొని తిని 3 దాకా ఉంటారు, అంతా డర్టీ చేసిపోతారు, ఇబ్బంది సార్ అది అని వాళ్ళే చెప్పినాను. సరేలే లేకపోతే వద్దులే అని చెప్పేసి నేను చెప్పండి మేడం వచ్చినప్పుడు ఇస్తాము, మేడంతో పాటు రండి, ఎంతమంది వచ్చిన ఇబ్బంది లేదు, ఎంపీపీ గారితో పాటు రండి అని చెప్పండి అని చెప్పి వాళ్ళు ఆ విషయంపై చెప్పినారు. ఆయన చెప్తాను ఇంకా కోపంతో మేము అడిగితే బీగాలి రానే మంచి బయట నుంచి తర్వాత 25 మంది నా ఛాంబర్లకు దూరి నన్ను తన్ని కొట్టి తిట్టి ఎట్టంటే తిట్టేసినారు. కులం పేరు కూడా పెట్టి దారుణంగా మాట్లాడారు, తిట్టారు. తెలుసు ఆయన నాకు కొత్తవాడు కాదు కదా, నేను ఎట్టంటే తిట్టేసి నీకు అంతా చూస్తాను, నేను చంపేస్తాను, నీ బతకని నన్ను లెక్క చేయవాలని నేను వస్తే నిలబడవు, నేను నిలబడలేదు, నిన్న ఆయన వస్తానే నేను నిలబడాను, కొట్టిన వచ్చి నా దగ్గరికి వచ్చేయమన్నా. తర్వాత ఇంకోటి ఏమంటాడంటే నువ్వు రిటైర్డ్ అయిపోయినా కూడా నేను వదలను, నేను సస్పెండ్ చేయించినాము 2 ఏళ్ళు పెట్టినా సిగ్గురాలేదా నీకు మా గవర్నమెంట్లో మాట్లాడు. వాళ్ళ గవర్నమెంట్లో సస్పెండ్ చేయించి నాకు 5 ఇంక్రిమెంట్లు పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు కూడా. నా ఎస్ఆర్ దాచిపెట్టి 2 ఏళ్ళు ఇలా 2 ఏళ్ళు ఎస్ఆర్ దాచిపెట్టి ఇలా ఆ గవర్నమెంట్లో. అట్లా వాళ్ళు అరాచకం ఆ విధంగా ఉంది. అంటే గతంలో ఉన్న ఎండీఓల మీద కూడా జరిగినాయంటే వాళ్ళు కేసు పెట్టలేదు, చెప్పుకోవాలి బయటికి. నాకు అన్యాయం జరిగింది కాబట్టి నేను కేసు పెట్టినాను. సార్ వస్తే కూడా సార్కు ఉన్న విషయం చెప్తాను. నాకే కాదు ఎండీఓలకు కానీ మండల పరిషత్లో ఉన్న ఉద్యోగస్తులందరికీ న్యాయం చేయమని చెప్తాను. మాకు సెక్యూరిటీ ఉండాలి సార్, వాళ్ళంతా రౌడీలు ఉండే, వాళ్ళంతా ఎలక్షన్లో పెట్టుకుని ఓట్లు వేసి గెలిపించుకున్నారు కాదు, వాళ్ళకి భయం ఉంటుంది, బాధ్యత ఉంటుంది. దౌర్జన్యం ప్రతిదానికి దౌర్జన్యం చెప్తారు, తిరిగితే పోనీ కొట్టడం మొదలు పెట్టారు. మొత్తం నేను ఒక్కనే ఉన్నాను రూమ్లో ఛాంబర్లో, మొత్తం 25 మంది వచ్చి గెడేసి కుర్చీతో కొట్టినప్పుడు ఇక్కడ తగ్గింది. మా డ్రైవర్ అడ్డపడ్డాడు, ఆ కుర్చీ కూడా ఇరిగిపోయింది కూడా ఆడింది. సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు మిమ్మల్ని చూడడానికి, ప్రత్యేకించి ఏదైతే ఒక అధికారిపై దాడి జరగడానికి కూడా తీవ్రంగానే పరిగణిస్తూ ఆయన రావడం జరుగుతుంది. ఎలా చూడొచ్చు అంటారు పవన్ కళ్యాణ్ గారు మీకోసం ప్రత్యేకించి? మాకు ఒక నమ్మకం కలిగింది, సారు డిప్యూటీ సీఎం గారు ఒక ఎండిఓ మీద దాడి జరిగినప్పుడు వస్తానంటే మాకు భవిష్యత్తులో ఎటువంటి దాడులు జరగవు, ఖచ్చితంగా ఆయన స్పందిస్తారు. మాకు ఒక భరోసా అనేది ఆయన ఉండడం వల్ల పంచాయతీ మినిస్టర్ మాకు ఉండడం ఒక భరోసా కలిగింది. ఖచ్చితంగా మాకు న్యాయమే జరుగుతుంది. మేము పెట్టి కేసుల్లో కానీ తర్వాత నిందితులు ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సారు విచారించి వారికి శిక్షలు పడేట్టుగా చేస్తారనే నమ్మకం మాకు బలంగా ఉంది. కాబట్టి సార్ రావడం వల్ల నాకే కాదు మా మొత్తం మండల పరిషత్లో ఉండే ఉద్యోగస్తులందరికీ కూడా చాలామంది సంతోషం వ్యక్తం చేస్తారు. సార్ రావడం మంచిది, ఎందుకంటే మీ సమస్య కాదు అందరి సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి అందరం. సార్ ప్రధానంగా ఎంపీడీఓలు మొత్తం మీద ఉన్నారు కదా, అదేవిధంగా ఈ దాడిపైన మంత్రులు కూడా ఖండిస్తున్నారు ఒకవైపు. అయితే పవన్ కళ్యాణ్ నేరుగా మీ దగ్గరికి రావాలి, అంటే వాళ్ళకి భరోసా ఇచ్చే ప్రయత్నంలో భాగంగా భరోసా సార్ మాకు మినిస్టరు భరోసా ఇవ్వడమే కాకుండా పరామర్శకు వస్తుంది, మాటలు కాకుండా చేతల్లోనే చూపిస్తాను. ఇంత దూరం నా కోసం రానవసరం లేదు, కానీ సారు వచ్చి మాట్లాడుతున్నాడు. ఇప్పుడే జస్ట్ హోమ్ మినిస్టర్ గారు మాట్లాడినారు, రవాణా మినిస్టర్ గారు మాట్లాడినారు, నాతో పరామర్శించినారు. కాబట్టి అంత ధైర్యం గవర్నమెంట్లో ఇస్తున్నారంటే ఇంకా అంతకన్నా ఏం కావాలో మనకు. ఉద్యోగస్తులకు ఇది మంచి గవర్నమెంట్ కాబట్టి న్యాయం జరుగుతుంది మాకు తప్పకుండా. ఇట్లా దాడులు ఇంకొక జరగవు, జరిగితే ఖచ్చితంగా మన డిప్యూటీ సీఎం గారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు, ఎవరిని వదలరు అనేది నా నమ్మకం. గతంలో కూడా మీపైన ఇటీవల కాలంలో కానీ గతంలో కానీ దాడులు అయితే జరగలేదు, కానీ నాకు ట్రాన్స్పోర్ట్లో ఆ గవర్నమెంట్లో చాలా జరిగినాయి. 5 ఏళ్లలో కానీ 10 మండలాలు తిరిగింటా.
రెండేళ్ళు సస్పెండ్ అయిపోయినా ఎస్ఆర్ 2 ఏళ్ళు వెళ్ళా నాకు. అయినా ఏదో అడుక్కొని ఎస్ఆర్ ఇప్పించుకున్నా. 5 ఇంక్రిమెంట్లు పెండింగ్ ఉన్నాయి నాకు ఇప్పుడు కూడా ప్రజెంట్. ఆ రోజుల్లో కలెక్టర్ గారిని అడిగి అది ఎంక్వైరీ ఇచ్చుకున్నాం ఆర్డీఓ దగ్గర, మదనపల్లి ఎంక్వైరీ. ఆయన దగ్గరికి 3 సార్లు పోయి ఎంక్వైరీకి అటెండ్ అయినా కూడా మరి సార్ వల్ల మీద ఏమో ఒత్తిడినిందేమో నాకు తెలియదు, ఎంక్వైరీ రిపోర్ట్ వేయలేదు. ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వకుండానే నాకు ఎండీ పోస్ట్ కూడా రాదనుకుంటాను. అయితే దేవుని దయ వల్ల పోస్ట్ వచ్చింది. మళ్ళీ ఈ గవర్నమెంట్లో మళ్ళీ ఎంక్వైరీ ఇచ్చినారు, దానికి మళ్ళీ రిప్లై కూడా ఇచ్చినాను, ప్రాసెస్లో ఉంది. దేవుని దయ వల్ల గవర్నమెంట్ మారడం వల్ల నాకు మేలు జరిగిందని నేను ఆశిస్తున్నాను. సో తనను దాడి చేయడమే కాకుండా ఒక రకంగా ఆఫీసులో నిర్బంధించి దాడి చేశారు. అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ రావడం కూడా ఒక రకంగా తాను అదృష్టంగా భావిస్తున్నా. ఏదైతే ఉద్యోగులు ఒక రకంగా భరోసా ఇచ్చే ప్రయత్నంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడం కూడా సంతోషదాయకం. ఎందుకంటే ఉద్యోగులకు ఏదైతే భరోసా ఇచ్చే విధంగా, ధైర్యాన్ని ఇచ్చే విధంగా, ధైర్యాన్ని నింపే విధంగా పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేయడంతో అటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు కూడా కొంత భయం పోయి ఖచ్చితంగా తమకు అండగా ప్రభుత్వం ఉంటుందన్నటువంటి భావన వ్యక్తమయ్యే పరిస్థితి ఉన్నటువంటి భావన మనతో పాటు ఉన్నటువంటి ఎంపీడీఓ చెప్తున్నారు. కెమెరా పర్సన్ అదితో కిషోర్, RTV, రిమ్స్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.